హాయ్ అండి. టేస్టీగా జంతికల్ని ఈరోజు చేసేసుకుందాం. ఫస్ట్ ఒక గిన్నెలో 4 కప్స్ వరిపిండి వేసేసుకుందాం. తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొలుస్తున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్గా పౌడర్ని చేసేసుకొని అది కూడా వేసేసుకుందాం. తర్వాత ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ ఉప్పు, ఒక 30 ml గీ వేసుకొని బాగా కలిసే వరకు కలిపేసుకుందాం. తర్వాత 4-5 స్పూన్స్ నువ్వులు, తర్వాత స్టవ్ మీద 2-3 కప్స్ వాటర్ని పెట్టుకుని బాగా వేడి చేసుకుని వేడయ్యాక కొంచెంగా వాటర్ని మనం పిండిలో వేసుకుని ముద్ద కట్టేంత వరకు కొంచెంగా వేసుకుని కలిపేసుకోవాలి. ముద్ద అయినాక చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి పిండి. తర్వాత మనం జంతికల గొట్టం తీసుకొని దాని చుట్టూ ఆయిల్ని గ్రీస్ చేసుకొని మీకు ఏ షేప్ కావాలితే ఆ షేప్లో జంతికల్ని చుట్టేసుకోవటమే. ఫస్ట్ మనం గరిటె మీద చుట్టుకుంటే మనకి చేతికి హీట్ తగలకుండా జంతికలు బాగా వస్తాయి. అదే మనం ఆయిల్లో డైరెక్ట్గా జంతికలు వేద్దాం అనుకుంటే చేతికి ఆవిరి తగిలేసి మనకి వేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి నేను గరిటె మీద వేసి తర్వాత ఆయిల్లో ఫ్రై చేశాను. చిన్న బెజ్జాలు ఉన్న దాంతో చేసుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుందని నేను దీన్ని ఎంచుకున్నాను అన్నమాట. ఇలా తయారు చేసుకున్న వాటిని మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం 2 వైపులా వేయించేసుకుంటే సరిపోతుంది. వేసేటప్పుడు ఎన్ని బబుల్స్ అయితే వస్తాయో వేగిపోయాక బబుల్స్ తగ్గిపోతాయి. అంతే, సింపుల్ కదా. చాలా టేస్టీ అయిన జంతికలు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.